అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం కీర్తనల గ్రంథం 1-41 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 41 అధ్యాయాల్లో కూడా దావీదు గారు రాసిన కీర్తనలు, దావీదు గారు దేవుడికి ఏమని ప్రార్థన చేస్తున్నారు, ఏ సమయంలో ఎలా ప్రార్థన చేయాలి, మంచి చెడుల మధ్య తేడా, యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వచ్చాం. 41వ అధ్యాయంతో ఒక పుస్తకం పూర్తయింది. ఈ కీర్తనల్ని 5 పుస్తకాలుగా డివైడ్ చేశారు కదా. ఈ 42వ అధ్యాయం నుండి రెండో పుస్తకం మొదలవుతుంది అనమాట. ద్వితీయ స్కందము అంటే ఈ కీర్తననే 5 భాగాలుగా విభజించారు, 5 పుస్తకాలుగా. ఈ 42వ అధ్యాయం నుండి ఇది రెండో పుస్తకం. ద్వితీయ స్కందము అంటే రెండో భాగంలోకి మనం ఎంటర్ అవుతున్నాం అని దాని అర్థం. మొదటి భాగానికి రెండో భాగానికి తేడా ఏంటంటే, మొదటి భాగంలో ఎక్కువగా దావీదు గారి కీర్తనలు ఉంటాయి. అవన్నీ కూడా వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగతంగా మనకి ఏమైనా సమస్యలు ఉన్నా, దేవుడు మన జీవితాల్లో ఏమైనా మేలు చేసినా, మనకి దేవుడికి పర్సనల్ రిలేషన్షిప్, వ్యక్తిగత సంబంధానికి ఉపయోగపడేవన్నీ కూడా మొదటి భాగంలో ఎక్కువగా ఉంటాయి. ఈ రెండో భాగంలో ఇజ్రాయేలు రాజ్యానికి సంబంధించినవి, టోటల్ సమాజానికి సంబంధించినవి, ఎక్కువ మందికి సంబంధించినవి ఈ రెండో భాగంలో ఎక్కువ కీర్తనలు ఉంటాయి. ఇందులో కూడా దావీదు గారి కీర్తనలు ఉంటాయి. ఈ రెండో భాగంలో కూడా దావీదు గారితో పాటు వేరే వాళ్ళు రాసిన కీర్తనలు కూడా ఉంటాయి. ఉదాహరణకి 42వ కీర్తన అనేది దావీదు గారు రాసింది కాదు, కోరహు కుమారులు రాసింది. అలాగా వేరే వాళ్ళు రాసిన కీర్తనలు కూడా ఈ రెండో భాగంలో కనబడతాయి. మనం చదువుకుంటూ వెళ్దాం. ఏ కీర్తన చదివేటప్పుడు దాని వెనకాల భావం అలా వివరించుకుంటూ కూడా వెళ్దాం. ప్రధాన గాయకునికి అతనికి అప్పగింపబడుతుంది. కోరహు కుమారులు రచించినది. కోరహు గురించి మనం సంఖ్యాకాండంలో చదువుకున్నాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో లేవీల్లో కహాతు కుమారుల్లో ఈ కోరహు అనే వ్యక్తి ఒకడు. ఇతడు మోషే పైన ఎలా తిరుగుబాటు చేశాడు, ఆ కోరహు అతనితో ఉండేవాళ్ళు దేవుని శిక్షకు గురయ్యారు, ఎలా నశించారు, ఇవన్నీ కూడా సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఆ తర్వాత కోరహు వంశానికి చెందిన కోరహు కుమారులు, అదే వంశానికి చెందిన వేరే వాళ్ళు, మంచి వాళ్ళు దావీదు దగ్గర దేవాలయంలో పాటలు పాడడానికి నియమింపబడ్డారు అని దినవృత్తాంతాల గ్రంథంలో మనం చదువుకున్నాం. దేవాలయం కట్టిన తర్వాత కూడా అనేక మంది లేవీళ్ళు, అందులో కహాతీలు, ఆ కహాతీల్లో కోరహు కుమారులు కూడా ఆ దేవాలయం దగ్గర ఆరాధించే వ్యక్తుల్లో ఒకరు. కొన్ని వందల మంది, వేల మంది ఉండేవాళ్ళు, దేవాలయంలో ఆరాధన చూసుకునేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, సంగీతానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళల్లో కోరహు కుమారులు కూడా ఉన్నారు. ఆ కోరహు కుమారులు ఈ కీర్తనలు 42, 43 ఈ రెండు కూడా ఈరోజు మనం చదువుకుందాం. 44వ కీర్తన కూడా కోరహు కుమారులు రాసిందే, అది మనం రేపొద్దున చదువుకుందాం. ఈ 42, 43 ఈ రెండు కూడా ఒకటే కీర్తన, ఒకటే పెద్ద కీర్తనని 2 భాగాలుగా విభజించారు, దాని భావాన్ని బట్టి అనేది గుర్తుపెట్టుకోండి. ఈ 42, 43 ఈ రెండు కూడా మనం చదువుకుందాం. దైవ ధ్యానము అంటే ఒక సంఘం కానీ, కొంతమంది వ్యక్తులు కానీ, విశ్వాసులు కానీ సమస్యల్లో ఉన్నప్పుడు, దేవుడికి దూరంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ప్రార్థన చేయాలి దేవుడికి అనేది ఈ కీర్తనలు 42, 43లో మనం చదువుకుంటాం. సంఘం అంతా కలిసి ఏదైనా శ్రమల్లో ఉన్నప్పుడు, దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు, దేవుడు మనకి శ్రమలు రప్పించాడు అన్నప్పుడు అందరూ కలిసి కానీ, వ్యక్తిగతంగా కానీ ప్రార్థన చేసుకునేటప్పుడు దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి అనే భావం అనమాట దైవ ధ్యానం అంటే. చదువుకుంటూ వెళ్దాం. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం. దుప్పి వాగునీటి కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పి ఎలా అయితే నీరు లేకుండా బతకలేదో, నీరు ఎక్కడైతే ఉంటుందో ఆ చుట్టుపక్కలే ఆ జింకలు, ఆ దుప్పులు అవన్నీ కూడా ఉంటాయి. ఒకవేళ అక్కడ నీరు అయిపోతే కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించైనా కానీ నీళ్ళు ఎక్కడ ఉన్నాయా అని ఎత్తుక్కుంటూ వెళ్తాయి. నీళ్ల కోసం అవి ఆశపడినట్టుగా దాహం వచ్చినప్పుడు, లేకపోతే ఆకలేసినప్పుడు వాటిని మనం కంట్రోల్ చేసుకోలేము. అవి తీరేంత వరకు కూడా మన యొక్క ఆలోచనలన్నీ కూడా దాని మీదే ఉంటాయి. అవి ఎలా అయితే నీళ్ల కోసం ఆశపడుతున్నాయో అంతగా నా ప్రాణము నీ కొరకు కనిపెట్టుచున్నది. అంటే నీ సహవాసం లేకుండా నేను బ్రతకలేను, నీ తోడు లేకుండా మేము బ్రతకలేము, మాకు సహాయం చేయి అన్నట్టుగా నీ రక్షణ కొరకు మా ప్రాణము ఆశపడుచున్నది అని ఇక్కడ కీర్తనకారులు దీన్ని రచిస్తున్నారు. ఈ కీర్తనలన్నీ కూడా చాలా అలంకార రూపంగా ఉంటాయి. పోలికలు చాలా బాగుంటాయి. ఆ పోలికలు దేనికి అంటే, మనం ఎంతగా బాధపడుతున్నాము అనేదాన్ని ఒక కవితా రూపంలో వివరిస్తున్నారు. ఎప్పటికప్పుడు మరలా దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ఎప్పటికప్పుడు దాన్ని పాడుకోవడానికి, దేవుడితో ప్రార్థించడానికి ఉపయోగపడేలాగా పోలిక రూపంలో చెబుతున్నారు అని దాని అర్థం. ఒక దుప్పి నీటి కోసం ఆశపడినట్టుగా నా ప్రాణం నీ కోసం ఆశపడుతుంది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. మనకి ఆకలి, దాహం అనేవి రోజు మన జీవితంలో పార్ట్, అవి లేకుండా మనం బతకలేం. దేవుడు లేకపోతే నేను బతకలేను అని ఏ విశ్వాసి అయితే అనుకుంటాడో అతడు నిజమైన విశ్వాసి. కోరహు గర్వంతో దేవుడి మీద తిరుగుబాటు చేసిన,
కోరహు కుమారులు మాత్రం మంచిగా ఉన్నారు చూడండి. వీళ్ళ పితరుడు చెడ్డవాడైనప్పటికి కూడా అదే వంశంలో పుట్టిన వీళ్ళు మాత్రం మంచిగా బ్రతుకుతున్నారు. వీళ్ళు మాత్రం నీతిమంతుల్లాగా ఉంటున్నారు. దేవుడు తోడు లేకపోతే మేము బతకలేము. ఒక నీరు, ఒక ఆహారం మన జీవితానికి ఎంత అవసరమో దేవుడు అంతకన్నా ఎక్కువ అవసరం అన్నట్టుగా భక్తులు దేవుడి గురించి వర్ణిస్తున్నారు అందాని అర్థం. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. వీళ్ళు శ్రమల్లో ఉన్నారు అని మనం చదువుకున్నాం కదా. వీళ్ళు శ్రమల్లో ఉన్నారు అంటే ఎటువంటి శ్రమల్లో ఉన్నారు? దేవుడి సన్నిధి అంటే ఆ కాలంలో దేవాలయం, యెరూషలేము దేవాలయానికి వీళ్ళు దూరంగా బతుకుతున్నారు. మరి ఎవరైనా తిరుగుబాటు చేశారో ఏ సమయంలో రాయబడిందో తెలియదు ఈ కీర్తన. ఇజ్రాయేలీలు కష్టాల్లో ఉన్నప్పుడు, అందులోనూ దేవాలయంలో దేవుడిని ఆరాధించాల్సిన వాళ్ళు దేవుడికి దూరంగా, యెరూషలేము దేవాలయానికి దూరంగా ఎక్కడో బ్రతుకుతున్నారు. మేము మరలా యెరూషలేం దేవాలయానికి ఎప్పుడు వెళ్తామా, అక్కడ మేము మరలా పాటలు ఎప్పుడు పాడతామా, అక్కడ మేము మరలా దేవుణ్ణి ఎప్పుడు ఆరాధిస్తామా, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను, నీ దేవుడు ఏమాయను అని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబవళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. నా శత్రువులు మీ దేవుడు ఏమయ్యాడు, మీకు ఇప్పుడు సహాయం చేయట్లేదేంటి అన్నట్టుగా నన్ను నిందిస్తున్నారు. నేను రోజు కూడా కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాను, నా కన్నీళ్ళే నాకు అన్నపానములైన, అంటే 3 పూట్ల కూడా నేను ఏడుస్తున్నాను అనేదాన్ని వర్ణనగా ఇలా చెప్తున్నారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఎక్కడో దూరంగా బ్రతుకుతున్నారు యెరూషలేం దేవాలయానికి. మేము ఈ సమస్యల్లో నుండి ఎప్పుడు విడిపింపబడతామా, మరలా దేవాలయం దగ్గరికి ఎప్పుడు వెళ్తాం, మరలా దేవుడిని ఎప్పుడు ఆరాధిస్తాం, మరలా ఆత్మీయంగా ఎప్పుడు బాగుంటాం అన్నట్టుగా వీళ్ళు ఆశతో చూస్తున్నారు అని దాని అర్థం. అంటే ఈ సమయానికి బబులోనీలు కానీ ఎవరైనా ఇజ్రాయిల్ శత్రువులు ఇజ్రాయెల్ అందరినీ కూడా కొంచెం దూరంగా పట్టుకొచ్చారు. యెరూషలేము ఆరాధనలో వీళ్ళు పాల్గొనట్లేదు. కోరహు కుమారులు వీళ్ళు యెరూషలేములో జరిగే ఆరాధనకి దూరంగా ఉన్నారు, లేదా యెరూషలేములో ఆ సమయానికి ఆరాధనే జరగట్లేదు అని దాని అర్థం. ఇక్కడ మీకు ప్రశ్న రావచ్చు, యెరూషలేము దేవాలయంలోనే ఆరాధించాలా, ఎక్కడైనా ఆరాధించవచ్చు కదా దేవుణ్ణి అనే ప్రశ్న మీకు రావచ్చు. పాతకాలంలో దేవుడి లక్షణాలన్నీ కనబడే విధంగా ఆ ప్రత్యక్ష గుడారం కానీ ఆ యెరూషలేం దేవాలయం కానీ నిర్మింపబడింది. అవి లేకపోతే లోకంలో కలిసిపోతాం, దేవుడి లక్షణాలు అనేవి మర్చిపోతాం. ఎక్కడ చూసినా దేవాలయంలో ఎక్కడ చూసినా కానీ దేవుడి లక్షణాలు, పాప క్షమాపణ, బలులు, దేవుడి పరిశుద్ధత ఇవన్నీ కూడా జ్ఞాపకం వచ్చేలాగే ఆ యెరూషలేము దేవాలయాన్ని కానీ ప్రత్యక్ష గుడారాన్ని కానీ దేవుడు నిర్మించేలాగా చేశాడు అని చెప్పి మనం పాత నిబంధన గ్రంథాల్లో చదువుకున్నాం. అవి చదివేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశా. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేస్తే యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనం మర్చిపోతే అది సంఘం అవుద్దా, అవదో? యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనం మర్చిపోతే అది చర్చ్ అవుద్దా, అవదో? ఏ చర్చిలో అయితే యేసుక్రీస్తు వారి జీవితం గుర్తుంటుందో, ఏ చర్చి విశ్వాసులు అయితే ఎప్పటికప్పుడు యేసుక్రీస్తు వారి జీవితం గురించి గుర్తు చేసుకుంటా ఉంటారో అదే నిజమైన సంఘం, అదే నిజమైన చర్చ్. వీళ్ళు ఎక్కడో దూరంగా బతుకుతున్నారు, అన్యుల ఆచారాల మధ్యలో బతుకుతున్నారు. అలాగే ఎక్కువ కాలం బతికితే దేవుడికి దూరం అయిపోయే ప్రమాదం, పాపంలో లోకంలో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది. మనం దేవునిలో ఉండాలంటే ఎప్పటికప్పుడు దేవుడి మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. సంఘానికి వెళ్ళి యేసుక్రీస్తు వారి జీవితం గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అలాగే సహవాసం కూడా ఉండాలి. కింద మాట్లాడుతున్నారు చూడండి, కోరహు కుమారులు జన సమూహముతో పండగ చేయుచూ ఉన్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. కేవలం దేవాలయం దగ్గరికి ఎప్పుడు వెళ్తానా అని మాత్రమే కాదు, సహవాసం కోసం జన సమూహాలతో నేను పండగ చేసిన సంగతిని జ్ఞాపకం చేసుకుంటున్నా. అందరినీ కూడా దేవుడి మందిరానికి నడిపించిన సంగతిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటుంటే నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది, నా కన్నీళ్లు నాకు అన్నపానాల్లాగా అయ్యాయి అన్నట్టుగా ఇక్కడ ఎవరైతే కీర్తన రాస్తున్నారో ఆ కోరహు కుమారులు వాళ్ళు దేవుడి సంఘం కోసం, దేవుడి సహవాసం కోసం, విశ్వాసుల సహవాసం కోసం ఎదురు చూస్తున్నారు. మనం కూడా ఎప్పటికప్పుడు సంఘానికి వెళ్ళడం, ఆ సంఘంలో మన తోటి సంఘస్థులతో, విశ్వాసులతో, పాస్టర్తో వీళ్ళతో మంచిగా సహవాసం చేయడం, దేవుడి యొక్క మాటలు, దేవుడి యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవడం, ఇవన్నీ ఉంటేనే మనం ఎప్పటికి కూడా మంచిగా ఉండగలం. ఒకవేళ వాటికి దూరం అయితే వాటికి మరలా దగ్గర అవ్వాలి అని మనం అంతగా ప్రయత్నించాలి. సంఘానికి దూరమైన, విశ్వాసులకు దూరమైన, సహవాసానికి దూరమైన మరలా దగ్గర అవ్వాలి అని మనం ఎంతగా ప్రయత్నించాలి. ఒక దుప్పి నీటి కోసం ప్రయత్నించినంతగా అంతకన్నా ఎక్కువగా మనం ప్రయత్నించాలి అనేది ఈ కీర్తన యొక్క భావం. మనం సంఘానికి వెళ్ళి ఓన్లీ
మెసేజ్ని వచ్చేయడం కాదండి. అక్కడ దేవుడి జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవడం, యేసుక్రీస్తు వారి జీవితం, అక్కడ సంఘ కాపరితో సహవాసం మెయింటైన్ చేయడం, ఎవరెవరైతే చర్చికి వస్తున్నారో ఆ విశ్వాసులు, ఆ సంఘస్థులు వాళ్ళతో సహవాసంలో ఉండడం. మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ కూడా మనకి సహవాసం ఉండాలి. ఎప్పుడు కూడా ఒక మనిషి పాపంలో పడిపోతున్నాడంటే చుట్టుపక్కల అతనికి సహవాసం లేదని దాని అర్థం. సహవాసం ఉంటే మనం తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళు గద్దిస్తారు, వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు మనం గద్దిస్తాం, వాళ్ళు ఉన్నారు కదా అని మనం తప్పు చేయకుండా ఉంటాం. సహవాసం అనేది చాలా ముఖ్యం. మనం పాపంలో పడిపోకుండా ఉండాలంటే సహవాసానికి కానీ దేవుడి సన్నిధికి కానీ దూరమైన వాళ్ళు బాధతో మేము పాపంలో పడిపోతామేమో అన్న భయంతో ప్రభువా మమ్మల్ని రక్షించు, మా శత్రువుల నుండి మమ్మల్ని రక్షించు, మా శత్రువులు మమ్మల్ని మాత్రమే కాదు నిన్ను కూడా నిందిస్తున్నారు, నీ దేవుడు ఏమయ్యాడు అని నిన్ను కూడా నిందిస్తున్నారు, మమ్మల్ని రక్షించు ప్రభువా అని చెప్పి సమస్యల్లో దేవునికి ప్రార్థన చేస్తున్నారు ఈ కోరహు కుమారులు అని దాని అర్థం. నా ప్రాణమా నీవు ఏల కుంగిపోయి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు రక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడు అనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయన్ను స్తుతించదను. ఈ 5వ వచనం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మరలా కనబడిద్ది మనకి కీర్తనలో ఈ 5వ వచనం అనేది. నా ప్రాణమా నీవు ఏల కుంగిపోచున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు అంటే ఈ కీర్తన రాసే అతను తనకు తానే బోధించుకుంటున్నాడు. మనమే బోధించుకోవాలి. నా ప్రాణమా బాధపడకు, ఇదిగో దేవుడు ఎప్పటికప్పుడు సహాయం చేస్తాడు, సమయానుకూలంగా సహాయం చేస్తాడు. ఇప్పుడు మనం శ్రమల్లో ఉన్నామంటే దేవుడు పరీక్షిస్తున్నాడు, ఇది కూడా మన మంచికే. నువ్వెందుకు కుంగిపోతున్నావు, నువ్వెందుకు ఇంతగా బాధపడుతున్నావు, తొందరపడకు, దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు. దేవుడికి ఖచ్చితంగా ఒక ప్రణాళిక ఉంటుంది. దేవుడి మీద నమ్మకం పెట్టు. దేవుడే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడు, నేను ఇంకా స్తుతిస్తాను ఆయన్ని, ఎందుకంటే ఆయన ఖచ్చితంగా నన్ను రక్షిస్తాడు కాబట్టి. రక్షించక ముందే స్తుతిస్తాను, ఎందుకంటే నన్ను రక్షిస్తాడు అని నాకు తెలుసు కాబట్టి అని మనకి మనమే ధైర్యం చెప్పుకోవాలి. వేరే వాళ్ళు లేకపోవచ్చు మనకి ధైర్యం చెప్పడానికి. పైన సహవాసం కూడా తక్కువగా ఉంది. సహవాసం కోసం కూడా ఈ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడని మనం చదువుకున్నాం కదా. వేరే వాళ్ళు లేకపోయినా నాకు నేనే బోధించుకుంటాను, నాకు నేనే ధైర్యం చెప్పుకుంటాను, నా మనసుకి నా ఆత్మకి నేనే ధైర్యం చెప్పుకుంటాను. దేవుడు నన్ను రక్షిస్తాడు కాబట్టి నేను తొందరపడకూడదు, నేను కుంగిపోకూడదు, నేను నమ్మకం కలిగి ఉండాలి, నేను ధైర్యం కలిగి ఉండాలి అన్నట్టుగా నాకు నేనే బోధించుకుంటాను అన్నట్టుగా ఈ కోరహు కుమారులు వాళ్ళకి వాళ్ళే ధైర్యం చెప్పుకుంటున్నారు. అంటే మనకి మనమే ఒక్కోసారి ధైర్యం చెప్పుకోవాలి. కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కోసారి మనకి ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు లేకపోవచ్చు, మనకి మనమే ధైర్యం చెప్పుకోవాలి, మనల్ని మనమే హెచ్చరించుకోవాలి, మనకి మనమే బోధించుకోవాలి. నా దేవా, నా ప్రాణము నాలో కుంగి ఉన్నది, కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఈ ప్రదేశాలన్నింటిలో వీళ్ళు ఉన్నారు. ఎవరైతే ఈ కీర్తన పాడుతున్నారో ఆ కోరహు కుమారులు, వాళ్ళతో కూడా ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా యెరూషలేము దేవాలయానికి దూరంగా ఈ ప్రాంతాల్లో ఉండి ప్రార్థన చేస్తున్నారని దాని అర్థం. మేము ఇక్కడ నుండి ప్రార్థన చేస్తున్నాం, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి, పరలోకమందున్న మా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, ఈ సమస్య నుండి మమ్మల్ని రక్షించు, మరలా దేవాలయంలో నిన్ను ఆరాధించే భాగ్యాన్ని, సహవాసంతో అందరూ కలిసి ఉండే భాగ్యాన్ని మాకు దయచేయి అన్నట్టుగా వాళ్ళు కీర్తన రాస్తున్నారు అని దాని అర్థం. నీ జల ప్రవాహ దార్ల ధ్వని విని కరుడును పిలుచున్నది, నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి ఉన్నవి. నీ జల ప్రవాహ దార్ల ధ్వని అంటే దేవుడు రక్షిస్తాడు అనే శబ్దం. కరుడును పిలుచున్నది అంటే, కరుడు అంటే లోతు, నేను బాగా లోతుల్లో ఉన్నాను, కష్టాలు అనే లోతుల్లో నేను చిక్కుకుపోయి ఉన్నాను. నీ జల ప్రవాహ దారుల ధ్వని అంటే నీ రక్షణ నా మీదకు వస్తుంది, నువ్వు నన్ను రక్షిస్తావు అని నేను నమ్ముతున్నాను అని దాని అర్థం. పైన చదువుకున్నాం కదా, దుప్పి నీటి కోసం వెయిట్ చేసినట్టుగా అన్నట్టుగా. అంటే దాన్ని ఎలా పోలుస్తున్నాడు, కష్టాల్లో ఉన్నవాడు రక్షణ కోసం ఎలా అయితే ఎదురు చూస్తాడో, దుప్పి నీటి కోసం ఎలా అయితే ఎదురు చూస్తుందో, నీరు అనే దాన్ని దేవుడి రక్షణతో పోలుస్తూ పైనుండి వస్తుంది. జల ప్రవాహాలంటే జలపాతం నుండి పడినట్టుగా పైనుండి పడతాయి కదా నీళ్లు, దేవుడి నుండి రక్షణ వస్తుంది అని నేను కనిపెట్టుకుని చూస్తున్నాను. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లిపారి ఉన్నది, నువ్వు నాకు రక్షణ కల్పిస్తావు అని నేను నమ్ముతున్నాను, నన్ను రక్షణతో కృపతో నింపుతావు అని నేను నమ్ముతున్నాను. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగా ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయన్ను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. ఇప్పుడు నేను కష్టాల్లో ఉన్నా కానీ దేవుడు నన్ను రక్షిస్తాడు అనే నమ్మకం నాకు తోడుగా ఉంటుంది. దేవుడు నాకు కృప కలగజేస్తాడు. పగలేమో కృప కలుగుతుంది అంటే దేవుడు పగలే రక్షిస్తాడు, దాన్ని బట్టి రాత్రి నేను కీర్తిస్తాను, వెంటనే దేవుని కీర్తిస్తాను. దేవుడు నన్ను రక్షిస్తాడు, దాన్ని బట్టి నేను దేవుని కీర్తిస్తాను అనేది ముందుగానే నమ్మకంతో ఈ పాట
పాడుతున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. దేవుని గూర్చిన ప్రార్థన, ఆయన్ని గూర్చిన కీర్తన. ప్రార్థన, కీర్తన ఈ రెండు కూడా ఒకదానికొకటి సంబంధించినవే. ఇప్పుడు దాకా మనం చదువుకున్న చాలా కీర్తనలు ప్రార్థనలే. దేవుడితో మాట్లాడడానికి అనేక మార్గాలు, వాటిల్లో కీర్తనలు, ప్రార్థనలు, పాటలు ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పబడుతున్నాయి అని దాని అర్థం. మనం కూడా ప్రార్థన చేసుకునేటప్పుడు, ప్రభువా ఈ సమస్య నుండి తొలగించు. నువ్వు ఎలా తొలగిస్తావంటే, నేను నీ గురించి కీర్తించేలాగా, అనేక మంది నీ దగ్గరికి వచ్చేలాగా, అనేక మందికి నువ్వు చేసిన అద్భుతాన్ని నేను ప్రకటించే విధంగా, ఆ విధంగా నువ్వు అద్భుత కార్యం జరిగించు అన్నట్టుగా మనం కూడా ఇలా ప్రార్థన చేయాలని దాని అర్థం. అంతకుముందు దావీదు కూడా ఇదే విధంగా అనేక రకాలుగా అనేక సార్లు ప్రార్థన చేశాడని మనం పైన కూడా చదువుకున్నాం. నన్ను రక్షిస్తాడు, దాన్ని బట్టి నేను దేవుణ్ణి కీర్తిస్తాను అని కీర్తనాకారుడు ఇక్కడ రాస్తున్నాడు. కావున నీవేళ నన్ను మరిచి ఉన్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. చూడండి, వెంటనే వచనానికి మారిపోతుంది భావం. ఒక వచనంలోనేమో దేవుడి మీద నమ్మకం, దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు అనే నమ్మకం. ఇంకో వచనంలోనేమో ఇప్పుడు ఈ బాధ నుండి తొలగించు, ఈ శ్రమ నుండి తొలగించు అనే ప్రార్థన. రెండు కూడా ఒకదానికొకటి ఉంటున్నాయి. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, మన జీవితంలో కూడా మనకి ఏదైనా శ్రమలు వచ్చినప్పుడు ప్రభువా నన్ను రక్షించు అనే ప్రార్థన ఉండాలి, నువ్వు నన్ను రక్షిస్తావు అనే నమ్మకం కూడా ఉండాలి. రెండూ ఉండాలి, ఒకదానికొకటి కలిసి ఉండాలి, ఏది పోకూడదు. నీ దేవుడు ఏమాయను అని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు, వారు తమ దోషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా శత్రువులందరికీ కూడా ఆశ్చర్యం కలిగేలాగా, వాళ్ళందరూ కూడా నా దేవుడు నాతోడే ఉన్నాడు అని తెలుసుకునేలాగా, పైన కూడా చెప్పాడు కదా ఇదే మాటని, నా శత్రువులు అలా అంటున్నారని చెప్పి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడేలాగా నన్ను రక్షించు ప్రభువా, వాళ్ళందరూ అలా నిందిస్తున్నారు, ప్రభువా నా సమస్యలో నేనున్నా, నా కన్నీళ్ళు ఇలా కారుస్తున్నా, నాకు సహాయం చేయి అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయన్ను స్తుతించెదను. మరలా ఏదైతే మనం 5వ వచనంలో చదువుకున్నామో అదే మరలా మనకి ఇక్కడ 11వ వచనంలో కనబడుతుంది. ఇది చాలా ముఖ్యం అని చెప్పాను కదా. అంటే మాటికి కూడా మనకి మనమే ధైర్యాన్ని ఇచ్చుకోవాలి, మనకు మనమే బోధించుకోవాలి. తొందరపడి ఏదోటి చేయకూడదు, తొందరపడి పాపం చేయకూడదు, తొందరపడి దేవుడికి దూరం అవ్వకూడదు. దేవుడి మీద నిరీక్షణ ఉంచాలి. దేవుడు ఖచ్చితంగా ఇది మన మంచి కోసమే చేస్తున్నాడు, లేదా మనకేదో నేర్పించాలని చేస్తున్నాడు, లేదా మనం ఏదో తప్పు చేస్తే పశ్చాత్తాపడాలని చేస్తున్నాడు, మన మంచి కోసమే దేవుడు చేస్తున్నాడు. ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడు, ఆయన చేసే ప్రతిదానికి నేను స్తుతించేదను. నా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నేను స్తుతించేదను. అంత మాత్రం చేత కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం స్తుతించాలని కాదు, ప్రభువా నాకు ఎందుకు దూరంగా ఉన్నావు, నాకు సహాయం చేయి, నన్ను ఎందుకు చేయి విడిచావు, నాకు సహాయం చేయి, ఇంకా నా దగ్గర రాకుండా ఎంతకాలం దూరంగా ఉంటావు, నాకు సహాయం చేయి అని కూడా మనం అడగొచ్చు. అలా కూడా మనం ప్రార్థన చేయాలి. అలాగే దేవుడు రక్షిస్తాడు అనే నమ్మకం కూడా ఉండాలి. రెండూ ఉండాలి మన కష్టాల్లో. రెండు కూడా కలిసిపోయి వచ్చిన తర్వాత వచ్చినవి ఎలా అయితే ఉన్నాయో మన జీవితంలో కూడా రెండూ ఉండాలి. ప్రార్థన ఉండాలి, నమ్మకం కూడా ఉండాలి, రెండూ కలిసి ఉండాలి అనేది ఈ కీర్తన ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనలు 43వ అధ్యాయం, దీనికి సపరేట్గా హెడ్డింగ్ ఎందుకు లేదంటే కీర్తనలు 42, 43 ఈ రెండు కూడా ఒకటే కీర్తన, రెండు భాగాలు కాబట్టి. ఈ పైన ఏదైతే హెడ్డింగ్ పెట్టారో ఇదే హెడ్డింగ్ కీర్తనలు 43వ అధ్యాయానికి కూడా వర్తించిద్ది అనేది గుర్తుపెట్టుకోండి. చదువుకుంటూ వెళ్దాం. దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము, కపటము కలిగి దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. నీవు నన్ను విడిపించుదువు అంటే నమ్మకం. దేవుడు ఖచ్చితంగా శత్రువుల చేతిలో నుండి విడిపిస్తాడు, మనకి రక్షణ కలగజేస్తాడు. మరలా మనం దేవుడితో సహవాసంతో ఉండేలాగా, విశ్వాసులతో సహవాసం ఉండేలాగా దేవుడు చేస్తాడు అనే నమ్మకం కూడా ఉంది. అలాగే నాకు న్యాయం తీర్చు, నా శత్రువులకి తీర్పు తీర్చు అని దేవుడితో ప్రార్థన కూడా ఉంది. ప్రభువా ఇది చెయ్యి అనే ప్రార్థన కూడా ఉంది, నువ్వు చేస్తావు అనే నమ్మకం కూడా ఉంది. నాకు చెయ్యి, నాకు న్యాయాన్ని తీర్చు, నీవు నా దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి, నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరించనేలా, నేను ఇంకా ఎంతకాలం దుఃఖంతో ఉండాలి ప్రభువా, నన్ను బాగు చేయి, నువ్వు నా దుర్గమైన దేవుడువు, నువ్వే నా ఆధారం, నిన్ను తప్ప నేను వేరే వాళ్ళ మీద ఎవరి మీద ఆధారపడట్లేదు, నన్ను ఎందుకు దూరం పెట్టావు, త్రోసివేసితివేమంటే నన్ను ఎందుకు దూరం పెట్టావు, నాకు సహాయం చేయి, నాకు రక్షణ కలిగించు అన్నట్టుగా దేవుణ్ణి అడుగుతున్నారు అని దాని అర్థం. భక్తులు ఎవరైనా కానీ దేవుని ఇలా అడగొచ్చు. దావీదు పదే అలా మాట్లాడాడు. యేసుక్రీస్తు వారు కూడా గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన కానీ తన జీవితంలో చేసిన ప్రార్థనలు కానీ ఇదే విధంగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇలా మనం దేవుడితో ప్రార్థన చేయాలంటే మనం ముందు మంచిగా ఉండాలి, మనం కూడా నీతిమంతులుగా ఉండాలి, రాజ్యాన్ని నీతిని వెతికే వారిగా ఉండాలి అనేది కూడా గమనించాలి. ఇది కూడా అంత ముందు కీర్తనలో నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. మనం రాజ్యాన్ని నీతిని వెతుకుతూ మనం నీతిమంతులుగా ఉంటే దేవుణ్ణి ధైర్యంగా ఇలా అడగగలం, ప్రభువా నాకు సహాయం చేయని ధైర్యంగా అడగగలం. అలా మనం మంచిగా బ్రతుకుతూ మనం దేవుణ్ణి ధైర్యంగా అడగాలి. ఒకవేళ మనం ఏదైనా పాపంలో పడిపోతే, ఒకవేళ మనం ఏదైనా తప్పు చేసి ఉంటే అప్పుడు ఇలా కాదు
మనం ప్రార్థించాల్సింది. ప్రభువా నన్ను క్షమించు, నాకు సహాయం చేయి, నాకు దూరం అవ్వద్దు, నా పాపం ఏంటో నాకు తెలిసింది, ఇంకోసారి నేను పాపం చేయను, ఇంకోసారి దుష్టులతో కలిసి తిరగను, నాకు సహాయం చేయనట్టుగా ఆ విధంగా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలు వేరు, ఈ ప్రార్థనలు వేరు. పశ్చాత్తాప ప్రార్థనలు మనం చాలా చూసాం. శ్రమల్లో ఉన్నప్పుడు చేసే ప్రార్థనలు చదువుకుంటున్నాం. దేవుడు రక్షించిన తర్వాత కృతజ్ఞతగా ఎలా కీర్తనలు పాడాలనేది కూడా చదువుకుంటున్నాం. సందర్భాన్ని బట్టి, ఏ సందర్భాన్ని బట్టి ఆ సందర్భానికి తగ్గట్టుగా కీర్తన పాడడం, ఆ సందర్భానికి తగ్గట్టుగా ప్రార్థన చేయడం, అవన్నీ కూడా ఉండాలి అనేది మనం గమనించాలి. దేవుణ్ణి మనం ఇలా డైరెక్ట్గా అడగొచ్చు, ఆయన మన తండ్రి, ఆయనతో మనం ఇలాగా మాట్లాడొచ్చు అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆయన సమయానుకూలంగా రక్షిస్తాడు అనే నమ్మకాన్ని కూడా కలిగి ఉండాలి. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. నీ వెలుగు నీ సత్యము అంటే దేవుడి యొక్క ప్రత్యక్షత మనల్ని రక్షించాలి, మనల్ని మరలా దేవుడి సన్నిధికి సహవాసానికి మన దగ్గర చేయాలి అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నారు. అంతకుముందు అనేక కీర్తనలు కూడా నేను చెప్పాను. ఈ కీర్తనలు కానీ పాత నిబంధన మొత్తం కూడా యేసుక్రీస్తు వారిలో పరిపూర్ణం అవుతుంది అని కూడా నేను చెప్పాను. ఈ మాటలన్నీ కూడా కొంతవరకే పరిపూర్ణం అవుతాయి, ఎందుకంటే ఇవి ఇజ్రాయెల్కి సంబంధించింది కాబట్టి. యేసుక్రీస్తు వారిలో అయితే పరిపూర్ణంగా నెరవేరుతాయి. యేసుక్రీస్తు వారు దేవుడి వెలుగు అని కొత్త నిబంధనలో మనం అనేక వచనాలు చదువుకున్నాం. యేసుక్రీస్తు వారే దేవుడి సత్యము అని కొత్త నిబంధనలో మనం చాలా వచనాలు చదువుకున్నాం. యేసుక్రీస్తు వారు ఒక మనిషి ఎలా బ్రతకాలి అని మార్గాన్ని చూపించిన వాడు, నేనే మార్గము అని చెప్పినవాడు. కేవలం ఇజ్రాయెల్ దేశంలోనో యెరూషలేం ప్రాంతంలోనే మాత్రమే కాదు, ఎక్కడైనా కానీ దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఎలా ఆరాధించాలంటే నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి, నా జీవితాన్ని బట్టి ఆనందించండి అన్నట్టుగా ఈ వచనాలనే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు నెరవేర్చారు. పాత నిబంధనలో యెరూషలేంలో మాత్రమే దేవాలయం ఉంది. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి గురించి ఎవరెవరికైతే తెలుసో, యేసుక్రీస్తు వారి జీవితం ఎక్కడెక్కడైతే ప్రకటింపబడుతుందో ఆ ప్రతి చోట కూడా చర్చ్ ఉంది, ఆ ప్రతి చోట కూడా దేవాలయం ఉంది అని దాని అర్థం. యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకునే చోటు, పరిశుద్ధాత్మ మనల్ని నడిపించే చోటు, విశ్వాసులందరూ సహవాసంతో ఉండే చోటు, అది నిజమైన దేవాలయం. పాత నిబంధనలో కేవలం యెరూషలేంలో మాత్రమే ఉంది, ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఉంది. ఈ వచనాలు అనేవి పాత నిబంధనలో ఇజ్రాయెల్ రాజ్యంలో నెరవేరాయి, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి రాజ్యంలో, పరలోక రాజ్యంలో పరిపూర్ణంగా నెరవేరాయి. ఈ వచనాలన్నిటికీ కూడా పరిపూర్ణత, నెరవేర్పు యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగింది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నేను దేవుని బలిపీఠమును వద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని వద్దకు చేరుదును. నీవు నన్ను రక్షించిన తర్వాత నేను నీతో సహవాసంలోకి వస్తాను. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. అంతకుముందు నేను నిన్ను ఎలా ఆరాధించేవాడినో అలా నేను నిన్ను ఆరాధిస్తాను. ఇప్పుడు నాకున్న సమస్యను తొలగించు, ఇప్పుడు నాకున్న కష్టాన్ని దూరం చేయి. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయన్ని స్తుతించదను. మరలా పైన ఏదైతే వచనాలు చదువుకున్నామో మనం 5వ వచనం కానీ 11వ వచనం కానీ మరలా ఇక్కడ 5వ వచనం, మనకి మనమే ధైర్యం చెప్పుకోవాలి, మనకి మనమే బోధించుకోవాలి. దేవుడి యొక్క లక్షణాలను జ్ఞాపకం చేసుకొని, నిరీక్షణ అంటే విశ్వాసం, దేవుడే ఖచ్చితంగా రక్షిస్తాడు, ఏ సమయంలో రక్షించాలో, ఏ సమయంలో ఏం చేయాలో అవన్నీ కూడా దేవుడికే తెలుసు కాబట్టి దేవుడి మీద మనం నమ్మకం పెట్టుకోవాలి. ఆయనే మన రక్షణకర్త కాబట్టి ఆయన్ని స్తుతించాలి, కీర్తించాలి అనే వచనంతో ఈ అధ్యాయం అనేది పూర్తయింది. 44వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. అది మరలా వేరే సందర్భం కాబట్టి అది విడిగా వివరించుకుందాం. ఈ 2 కీర్తనలు మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. 44వ అధ్యాయం నుండి వేరే విషయం, వేరే సమస్యలో వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారు అనేది అది మనం రేపటి నుండి చదువుకుందాం. మా పరిచర్య గురించి ప్రార్థించండి. దేవుడి ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.